ఈరోజు మా డాడీ టేక్ చెట్టు కోసం ఆయిల్ తెచ్చి వరం తెలుగులా ఇప్పుడు మిక్స్ చేసి అన్ని టేక్ చెట్టులోకి వేస్తాడు. ఇది మా పొలం చూడండి గైస్ ఎట్లుందో మంచిగా. అవి ఇప్పుడు మా డాడీ వేస్తాడు. ఇది వచ్చేసి టేక్ చెట్టులో ఒక బకెట్ వాటర్ ఉంటే 25 లీటర్ ఉంటే దీంట్లో 1 లీటర్ ఇది పోయాలి. టేక్ చెట్టులో వస్తే మంచిదని. ఇది వచ్చేసి ఇది టేక్ చెట్టు ఆయిల్. టేక్ చెట్టు స్టార్ట్ కానీ కొబ్బరి చెట్టు గైస్. దీంట్లో వాటర్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ దీంట్లో వేయాలి గైస్. ఇది కొబ్బరి చెట్టు. అది ఇంకా మ్యాంగో ట్రీ. ఇప్పుడు ఇంకొకటి ఇస్తాం గైస్. ఇటువంటి మస్తు వేసినాడు మా డాడీ మా పొలంలో. ఇట్లా ఇవి నిమ్మకాయ. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు గైస్. ఇది దీన్ని వేస్తాడు మా డాడీ ఇప్పుడు. ఓకే, ఈడ టేక్ ఉన్నది. ఈడ టేకుకి ఇది రిటర్న్లో వేద్దాము. టేకుకి తర్వాత వేద్దాం గాలి. అక్కడ ఒకటి ఉన్నది గైస్. ఈ భర్లా बेटा, ఈ भरला होती थी बंद कर दो. బంద్ कर दी. ఇది వచ్చేసి టేక్ చెట్టు బై. ఇది టేకు. ఈ టేక్ చెట్టుకు మేము పెట్టి ఒక 2.5-3 మంత్ అయ్యాయి ఈ చెట్టు. దీనికి వాటర్ పోస్తున్నా. ఇంకా ఇక్కడ ఇంచుమించు ఏం లేదంటే ఒక 150 టేక్ చెట్టు వేసినాం. 150 టోటల్. చిన్ను తీసుకోరా, వాటర్ తీసుకోరా. ఇగో మా చిన్నుగాడు వాటర్ పోస్తున్నాడు నాకు. చలో ఇంకా తీసుకోరా, తొందర తీసుకోరా. నేను వాటర్ పోస్తూ ఉంటా, తొందర తీసుకోరా, లేట్ చేయకు. ఇక్కడ నుంచి మేము జైరాబాద్ పోవాలి. జైరాబాద్ ఇక్కడ నుంచి మినిమం 1 అవర్ మాకు జర్నీ. ఇక్కడ మధ్యలో ఉండే కదా. ఎండిపోయిందేమో. ఎండిపోయిందా? ఎట్లా ఎండిపోతుంది అది? ఉందా? కింద జిగురు వచ్చింది, పైన ఎండిపోయింది. అది కట్ చేసిన. నెలకు ఒకసారి వచ్చి ఈ లిక్విడ్ వస్తాం ఫ్రెండ్స్ మేము. ఇది మినిమం ఒక 20 days ఆర్ 1 monthకు ఒకసారి తీసుకొస్తాం. ఈ లిక్విడ్ తీసుకొచ్చి వస్తాం. చిన్న దిశలో అయితే సూపర్ ఉన్నాయి. జబర్దస్త్. ఈసారి పంట అయితే ఎక్సలెంట్. ఇప్పుడు వర్షం పడితేనే ఎట్లా అవుతుందో ఏమో తెలియదు కానీ ఇవి దాని తర్వాత స్ప్రే వేస్తాం దీనికి రేపు ఎల్లుండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్సలెంట్. పువ్వులు కానీ దీనికి ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి. ప్లస్ పురుగులు పడుతున్నాయి.
మందు వేపియాలి. మందు వేపియాలి, కంపల్సరీ మందు వేపియాలి. మందు వేపిస్తేనే. తెచ్చినా చిన్ను? తెచ్చిన. రైట్. మా చిన్నుగాడు మస్తు పని చేస్తుండు ఫ్రెండ్స్. ఇంకొకటి పురుగులు. ఎవరు? బాబా